హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గాయత్రిని. ఇవాళ నేను మీ ముందుకి సిటీ లైఫ్కి మరియు పల్లెటూరు జీవితానికి మధ్య ఉన్న తేడాల గురించి క్లుప్తంగా వివరిద్దామని వచ్చా. ఇదే టాపిక్ ఎందుకు చెప్పాలి అని అనుకున్నానంటే, బేసికల్లీ నేను ఒక పల్లెటూరి అమ్మాయిని. కానీ నాకు పెళ్ళయ్యాక మా హస్బెండ్ జాబ్ రీత్యా మేము సిటీకి వెళ్లాల్సి వచ్చింది. సో ఇక్కడ నేను చూసినవి మరియు ఎక్స్పీరియన్స్ చేసినవి కాబట్టి మీకు చెప్పాలనుకున్నా. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే చేసి ఈ వీడియోని షేర్ చేసి కమెంట్ పెట్టండి. ఇప్పుడు విషయంలోకి వస్తే, మొదటగా నాకు పర్సనల్గా పల్లెటూరు లైఫే బాగా నచ్చుతుంది. సిటీ లైఫ్లో చాలా వరకు మనం ఎదుటి వారితో సంబంధం లేకుండా జీవించాల్సి వస్తుంది. కానీ పల్లెటూరులో మాత్రం ఏ సంబంధం లేకున్నా అందరూ మన బంధువుల్లాగానే రిలేషన్స్తో పలకరిస్తూ ఉంటాం. బాబాయ్, పిన్ని అలా. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మన దినచర్యలలో సిటీ మరియు విలేజ్లో ఎలా ఉంటుందో అని చూసుకుంటే, సిటీలో మెయిన్గా ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే రెస్పాండ్ అవ్వడానికి చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి. అలానే వీకెండ్స్ టైంలో మనం మన ఫ్యామిలీతో గడపడానికి షాపింగ్ మాల్స్, పిల్లలకి గేమ్స్ జోన్స్, ప్లే స్టేషన్స్ మరియు సినిమా చూసి ఎంజాయ్ చేయడానికి మంచి మంచి థియేటర్స్, అలాగే రకరకాల వంటలు తినడానికి మంచి మంచి రెస్టారెంట్లు ఉంటాయి. సిటీలో మనకు రోజువారీ సరుకులు మరియు కూరగాయలు కావాలనుకుంటే ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక సూపర్ మార్కెట్లోనే అన్నీ దొరుకుతాయి. అలానే ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి అని అనుకుంటే తక్కువ ధరలోనే చాలా రవాణా సౌకర్యాలు ఉంటాయి. బస్సులు, ట్రైన్లు, ఆటోస్ వంటివి. ఇదేంటి అమ్మాయి పల్లెటూరు లైఫే బాగుంటుందని చెప్పి సిటీ లైఫ్ బాగా ఉంటుంది అనే విధంగా చెబుతుంది అని అనుకుంటున్నారా? అవును, నేను పైన చెప్పినవి అన్నీ నిజమే, అన్నీ దొరుకుతాయి. కానీ పల్లెటూరులోని మన అనుకున్న వాళ్ళు, మన అనుకున్న వాతావరణం లాంటివి అక్కడ దొరకవు. అదే మన పల్లెటూరులో అయితే స్వచ్ఛమైన గాలి మరియు నీరు దొరుకుతాయి. అదే సిటీలో అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా గాలి కాలుష్యం ఉంటుంది. ఇంకా మన పల్లెటూరులో పలకరించడానికి ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ ఉంటారు, అందరూ పలకరిస్తారు. కానీ సిటీలో ఎవరి లైఫ్ వాళ్ళది, వాళ్ళు వాళ్ళ బిజీలో లైఫ్లో వాళ్ళు బ్రతికేస్తూ ఉంటారు. అలాగే మన పల్లెటూరులో అయితే మన పెద్దలు అందరూ పొలం పనులు అవగానే సాయంకాలం ఆరు బయట అందరూ కలిసి కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ఒకరినొకరు పలకరించుకుంటూ ఉంటారు. సో ఎక్కడ ఉన్న లైఫ్ అక్కడ ఉంది. ఎక్కడైనా సరే లాభాలు ఉంటాయి, అలానే నష్టాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇష్టాలు కూడా ఉంటాయి. ఏదైనా కానీ మనకు ఏది మంచిగా అనిపిస్తే అది చేస్తే బాగుంటుంది. కానీ కొన్నిసార్లు మనకు మన ఊరు ఎంత నచ్చినా కూడా బ్రతుకు తెరువు కోసం బయట ఊరు లేదా సిటీకి వెళ్లాల్సి వస్తే వెళ్ళాలి, అది తప్పదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.